నక్క వర్సెస్ సోషల్ మీడియా. ఫేక్ ఫేమ్ ఫెయిల్. ఒక ఊరిలో చింతు అనే ఒక నక్క ఉండేది. అది సాదాసీదా నక్క కాదు, ఇన్ఫ్లుయెన్సర్ నక్క. సోషల్ మీడియాలో ఫుల్ హైప్, జంగల్ కింగ్, సూపర్ స్ట్రాంగ్, డేంజరస్ బాస్, ఎప్పుడు ఫోటోలు స్టోరీలు, ఫేక్ లైఫ్. కానీ నిజ జీవితంలో చెట్లు ఎక్కలేని నక్క. మరి రియాలిటీ చెక్. ఒక రోజు జంగల్లో నిజమైన పరీక్ష వచ్చింది. పులి, ఓహో నీవే నా జంగల్ కింగ్, రా చూద్దాం. నక్కకు షాక్. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే తప్ప నిజంగా పోరాడడం అస్సలు రానే రాదు. అందరికీ దాని ఫేక్ లైఫ్ అర్థమైంది. నక్కను అందరూ నమ్మడం మానేశారు. ఇక సోషల్ మీడియా స్టార్ కాదు, జస్ట్ కామెడీ ఫాక్స్. అప్పుడే నక్క అసలు విషయం అర్థం చేసుకుంది. గుణపాఠం. సోషల్ మీడియాలో ఫేక్ ఇమేజ్ చూపించడం తేలికే, కానీ నిజ జీవితంలో అదే ప్రూవ్ చేయడం చాలా కష్టం. నో ఫేక్ ఫేమ్, బీ రియల్. ఫేక్ ఫ్రెండ్స్. ఒక ఊరిలో చిక్ అనే కుందేలు ఉండేది. చిక్కు బోలెడన్ని ఫ్రెండ్స్ ఉన్నారు. నక్క నా బెస్ట్ ఫ్రెండ్, ఎప్పుడు ఫన్. కోతి నా బ్రో, స్టోరీస్ మీమ్స్ షేర్ చేసుకునే వాళ్ళం. పిచ్చుక గ్యాస్పింగ్ ఫ్రెండ్, ఎవరి గురించి ఎక్కడైనా డీటెయిల్స్ అందిస్తుంది. చిక్కు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. స్క్వాడ్ గోల్స్, నా ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేసేవాడిని అనుకుంది. కానీ రియాలిటీ చెక్. ఒక రోజు చిక్ ప్రమాదంలో పడింది. ఒక పెద్ద నక్క దాని వెనకాల పడుతోంది. బ్రో హెల్ప్ అని కోతిని పిలిచింది. సారీ నా డేటా రీఛార్జ్ అవ్వలేదు, కాల్ బ్లాక్ చేయి. పిచ్చుకకి మెసేజ్ పెట్టింది. ఇప్పుడు టైట్ స్కెడ్యూల్ రా, ఇంటర్వ్యూకి వెళ్తున్నా. చిక్కు ఇప్పుడు ఒకటి అర్థమైంది. ఫేక్ ఫ్రెండ్స్ లైక్స్ కామెంట్స్ లో ఉండొచ్చు, కానీ అసలైన కష్టం వచ్చినప్పుడు మాయమవుతారు. తన నిజమైన స్నేహితుడు ఎవరంటే ఒక చిన్న తాబేలు. అది ఎప్పుడు మాటలతో కాకుండా అవసరమైనప్పుడు సహాయం చేస్తుంది. గుణపాఠం. అందరూ ఫ్రెండ్స్ అనుకోవద్దు, అసలు కష్టం వచ్చినప్పుడు ఉన్నవారే నిజమైన ఫ్రెండ్స్.